ఇన్‌స్టాగ్రామ్ లో ఫుల్ వైరల్ అవుతున్న కొన్ని ప్రోడక్ట్‌లు అయితే తీసుకొని వచ్చాను. ఈ ప్రోడక్ట్‌లన్నీ మనకి యూస్ అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో చూసేద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా అయితే ఫుల్ వైరల్ అవుతున్న లిప్‌స్టిక్, మ్యాజిక్ లిప్‌స్టిక్ అంట. ఇందులో మ్యాజిక్ ఏముంది అని కూడా చెప్తాను. ఈ లిప్‌స్టిక్ వచ్చేసి నాకు ఫుల్ రికమెండ్ అవుతూనే ఉనింది. అందుకోసమే కొన్నాను. నేను లాస్ట్‌గా గెట్ రెడీ విత్ మీ వీడియో పెట్టానా, అప్పటి నుంచి నాకు ఈ లిప్‌స్టిక్ రికమెండ్ అవుతూనే ఉంది. అందులో నేను లిప్‌స్టిక్ వేయడం నచ్చదు. అందుకని లిప్‌స్టిక్ వేసుకుని తుడిపేస్తాను అని చెప్పాను. అందుకని ఈ లిప్‌స్టిక్ రికమెండ్ అవుతూనే ఉంది. ఇది నేచురల్ గా ఉంటుంది. సో నీకు యూస్ అవుతుంది అని చెప్పడానికో ఏమో ఇది నాకు రికమెండ్ అవుతూనే ఉన్నింది. అందుకోసమే కొన్నాను. ఇవి ఓపెన్ చేస్తే 6 ప్రోడక్ట్ ఉందన్నమాట. 3 ఏమో గ్రీన్ కలర్ లో ఉంది, 3 ఏమో పింక్ కలర్ లో ఉంది. ఫస్ట్ దీంట్లో మ్యాజిక్ లిప్‌స్టిక్ అని వేశారు కదా, ఇందులో మ్యాజిక్ ఏంటంటే లిప్‌స్టిక్ చూడడానికేమో గ్రీన్ కలర్ లో ఉందా, కానీ వేసిన తర్వాత పింక్ కలర్ లో వస్తుందన్నమాట. అదిదా మ్యాజిక్ లిప్‌స్టిక్ అని వేశారు కాబోలు. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంది. లైట్ కలర్ నుంచి కొంచెం కొంచెంగా ఇంక్రీస్ అయ్యేలాగా అనిపించింది. మరీ డార్క్ గా అయితే లేదు. ఇక ఈ పింక్ కలర్ లిప్‌స్టిక్ అయితే చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది. చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది. లోపల ఒక ఫ్లవర్ పెట్టారు. అది ఆర్టిఫిషియలా రియలా అని నాకు తెలీదు. కానీ చూడడానికైతే చాలా అందంగా ఉంది. వేసేటప్పుడు కూడా చాలా స్మూత్ గా అనిపించింది. లిప్స్ పైన వేయడానికి కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అని అనిపించింది. సో ఇందులో అయితే పెద్దగా కలర్స్ అయితే రాలేదు. జస్ట్ లిప్ బామ్ పూసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది అని అనిపించింది. ఎందుకంటే పెద్దగా కలర్ అయితే చూపించలేదు. అందుకనేసి అలా అనిపించింది అనమాట. ఇక కాసేపు ఆగి చూద్దాము కలర్ ఏమన్నా మారుతుందేమో అనేసి కాసేపు ఆగాను. ఆగిన తర్వాత కూడా పెద్దగా కలర్ డిఫరెన్స్ అయితే లేదు. ఇంతే కలర్ ఉంటుందన్నమాట. లైట్ గా ఉంటుంది. నేచురల్ గా ఉండొచ్చేమో వేసుకుంటే. సరే, అన్ని బాగుంది. స్మెల్ ఎలా ఉందో చూద్దాం అనేసి చెక్ చేస్తూ ఉన్నాను. గ్రీన్ కలర్ అయితే మంచి స్మెల్ ఉంది. అలోవెరా ఫ్లేవర్ ఉంది. ఇక ఈ పింక్ కలర్ స్మెల్ అయితే ఆయిల్ మగ్గిపోతే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంది. గొబ్బుగా ఉంది. సో ముక్కు దగ్గరికి తీసుకు వెళ్ళడానికే కొంచెం కష్టంగా ఉంది. అంత గొబ్బుగా ఉంది. ఇక లిప్స్ కూడా మన ముక్కు పక్కనే ఉంటుంది కాబట్టి ఈ లిప్‌స్టిక్ వేయడానికి కొంచెం ఆలోచించాలి. వేసుకుని రోజంతా మనం గడపలేము. పింక్ కలర్ దైతే వేస్ట్ అనిపించింది. గ్రీన్ కలర్ దైతే ఓకే అనిపించింది. రెండిటి లింక్ పెడతాను. కావాలి అనుకుంటే గ్రీన్ కలర్ కొనుక్కోండి. యూస్ఫుల్ గా ఉండొచ్చు. పింక్ కలర్ వేస్ట్ అబ్బా, గొబ్బుగా ఉంది. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాము. ఇది కూడా ఫుల్ ట్రెండ్ అవుతుంది. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అని అనిపించింది. అందుకోసమే కొన్నాను. మనకి నార్మల్ గా సూదిలో దారం ఎక్కించడం అంటే పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. అది మిడిల్ ఏజ్ వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ అదే కాస్త ఏజ్ అయిన వాళ్ళకి, కన్ను సైట్ ఉండే వాళ్ళకైతే అది ఒక పెద్ద టాస్క్ లాగే అనిపిస్తుంది. నార్మల్ గా నీడిల్లో దారం ఎక్కించడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళ కోసమే ఇవి కనబెట్టినారేమో అని కూడా అనిపిస్తుంది. చూడ్డానికి నార్మల్ నీడిల్ లాగే ఉంటుంది. కొంచెం డిఫరెన్స్ ఉంది. ఆ కొంచెం డిఫరెన్స్ వల్ల మనకి పని ఈజీగా ఉంటుందన్నమాట. ఇందులో 30 పీసులు ఉంది. 31 పీసులు ఉంటుంది అన్నారు, కానీ 30 పీసులే ఉందన్నమాట. ఈ నీడిల్ చూసారంటే మీకే తెలిసిపోతుంది. దారం ఎక్కించే చోట కొంచెం క్రాక్ వచ్చినట్టుందా, సో అదిదా మనకి హెల్ప్ అవుతుందన్నమాట పని ఈజీ చేయడానికి. నార్మల్ నీడిల్ ఇలా ఉంటుంది. ఈ నీడిల్లో దారం ఎక్కించడం చాలా కష్టంగా కూడా ఉంటుంది. అదే మనం ఇప్పుడు తీసుకున్న నీడిల్ అయితే దారాన్ని అలా జస్ట్ పట్టుకుని మనం తీసుకున్న నీడిల్ ని జస్ట్ అలా తగిలించామనుకో దారం ఈజీగా నీడిల్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. పని అయితే చాలా ఈజీగా ఉంటుంది. కన్ను సైట్ ఉండే వాళ్ళైనా ఏజ్ అయిన వాళ్ళైనా ఈజీగా దారాన్ని ఎక్కించేయగలుగుతారు. ఒకరి హెల్ప్ తీసుకోవాలి అని ఆలోచించాల్సిన అవసరమే లేదు. మనం ఎక్కువసేపు ట్రై చేసి ఇది నా వల్ల కాలేదు, కొంచెం దారం వేసి ఇవ్వవా అని అడుగుతూ ఉంటాం కదా. సో అలా అడుక్కోవాల్సిన అవసరమే లేదనమాట. చాలా ఈజీగా ఇలా దారం వేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అని అనిపించింది. స్టోర్ చేసుకోవడానికి నీడిల్ కేస్ కూడా ఇచ్చారు. అవి చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది. వుడెన్ లో ఇచ్చారు. ఇంకా మంచిగా ఉంది క్వాలిటీ అయితే. ఇలా ప్యాక్ చేసుకుని ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. గుచ్చుకుంటుంది అని బాధపడాల్సిన అవసరం లేదు. మంచిగా ఉంది. కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి. ఇక ఇదొచ్చేసి వైరల్ అవ్వలేదు, నాకే బాగా నచ్చింది. సరే ఒక్కసారి ట్రై చేసి చూద్దాము అనేసి కొన్నానన్నమాట. మనం నార్మల్ గా బర్త్డేస్ అయినా, ఫంక్షన్ అయినా, పార్టీ అయినా, లేకపోతే ఫెస్టివల్ ఒక పండక్కే
వరలక్ష్మి పండగ ఎత్తుకుందాం ఎగ్జాంపుల్ కి. అలాంటి పండగలకి బ్యాక్గ్రౌండ్ లో డెకరేషన్ ఉంటే బాగున్ను అని ఫీల్ అవుతూ ఉంటాం. దానికోసం ఎక్కువ ఖర్చులు పెట్టేస్తూ ఉంటాం కదా, అది ఇది అని కొని ఖర్చులు పెట్టేస్తూ ఉంటాం. కానీ ఇలాంటి ప్రోడక్ట్ కొని పెట్టుకున్నాం అనుకో, బ్యాక్గ్రౌండ్ లో డెకరేషన్ కి ఎలాంటి వస్తువులు కొనాల్సిన అవసరం లేదు, చూడ్డానికి అందంగా ఉంటుంది అని అనిపించింది. అందుకోసమే కొన్నాను. ఎలా వస్తుందో ఏమో అని కూడా అనుకున్నాను. చాలా మంచి క్వాలిటీలో వచ్చింది. 3D డిజైన్ లో ఉంది. అన్ని నేరుగా చూసినట్లే ఉంది. అందులో నెమళ్ళు ఉంది, అలాగే స్తంభాలు ఉంది. ఏదో ఒక బంగ్లాలో ఉండే ఫీలింగ్ ఉందన్నమాట. సో దీన్ని ఎలా సెట్ చేయాలో తెలియదు. దానికోసం నేను పిన్నులతో అయితే సెట్ చేశాను. అలా స్క్రీన్ హోల్డర్స్ 2 ఉంది కదా, దానికి మాటిచ్చాను. కానీ అవి లెంత్ వచ్చేసి చాలా పొడవుగా ఉండడంతో కొంచెం మడత పడిందనమాట. ఇంకా లెంతీగా ఉంది. ఇంకా కాస్త గోడ ఉంది కదా, దాంట్లో సగం భాగానికైతే ఫుల్ అయిపోతుంది అనమాట. కానీ అక్కడ ఎలాంటి ఇది లేదు కదా ఇవి ఫోల్డ్ చేసి చూపించడానికి, దానికని ఇలా సెట్ చేసి చూపిస్తున్నాను. మీకు చూపించాలని ఇలా చూపిస్తున్నాను. ఇలా బ్యాక్గ్రౌండ్ లో మనకి బాగాలేదు అని అనుకునే వాళ్ళు ఈ ప్రోడక్ట్ ని తీసుకోవచ్చు. మెయిన్ గా నా లాంటి క్రియేటర్స్ కూడా ఇలాంటి ప్రోడక్ట్ యూస్ అవుతుంది. వీడియోస్ లో బ్యాక్గ్రౌండ్ బాగోలేకపోతే వీడియోస్ చూడడానికే నచ్చదు కదా, సో అలాంటి వాళ్ళకి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ షీట్ తీసుకున్నాం అనుకో మంచిగా అనిపిస్తుంది. నిజంగానే చాలా చాలా బాగుంది. చాలా రీజనబుల్ ప్రైస్ కి వచ్చింది అని అనిపించింది. ఇవి సంవత్సరాల కొద్దీ పెట్టుకుని మనం ఎలాంటి ఫంక్షన్ వచ్చినా పండగలు వచ్చినా వాడుకోవచ్చు. చాలా మంచి లుక్ ఇస్తుంది అని అనిపించింది. క్వాలిటీ కూడా బాగుంది. వాషబుల్ అని వేశారు. వాష్ చేస్తే కలర్ పోతుందా లేదా అని తెలియదు, కానీ కలర్ పోదు అని వాళ్ళు మెన్షన్ చేశారు. సో నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. మీకు కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి. అలాగే ఈ ప్రోడక్ట్ అయితే ఫుల్ వైరల్ అవుతుంది అబ్బా. అలాగే మన పిల్లలకి కూడా యూస్ అవుతుంది అనే కొన్నాను. పిల్లలకి డ్రాయింగ్ వేయడం పిచ్చి అని అనుకునే వాళ్ళు కంపల్సరిగా ఈ సూట్ కేస్ ని గిఫ్ట్ గా ఇవ్వచ్చు. అదే కాకుండా మనకి తెలిసిన పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నా కూడా ఈ సూట్ కేస్ అయితే ఇవ్వచ్చు. పిల్లలు మస్తు ఖుషి పడతారనమాట. ఇవి చూడడానికి అంత మంచి లుక్ లో ఉంది. నేను ఓపెన్ చేసేదే ఉల్టా ఓపెన్ చేసానా, మొత్తం అలా వాలిపోయింది అనమాట. మళ్ళీ సెట్ చేసి చూపిస్తున్నాను చూడండి. డ్రాయింగ్ వేసే పిల్లలకి ఇవి చాలా బాగా యూస్ అవుతుంది. డ్రాయింగ్ ఇష్టం అని అనుకునే వాళ్ళకి ఇవి గిఫ్ట్ గా ఇస్తే నిజంగానే వాళ్ళు ఫిదా అయిపోతారు. అంత మంచి ప్రోడక్ట్ అనమాట. బయట వెతికినా కూడా దొరకనన్ని కలర్స్ ఇందులో అవైలబుల్ గా ఉంది. ఒక్కొక్క కలర్ లో లైట్ కలర్ నుంచి డార్క్ కలర్ వరకు అన్ని అవైలబుల్ గా ఉంది. ఎంత మంచిగా ఉందో. ఒక్కొక్క ప్రోడక్ట్ తనిగా కొనాలన్నా కూడా మనకి ఇంత రేట్ అయితే కంపల్సరీగా పడుతుంది. దానికంటే ఇలాంటి ప్రోడక్ట్ కొనిపెట్టుకున్నాం అనుకో, సూట్ కేస్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఈ సూట్ కేస్ తీసుకుని మనం ఎలాంటి వెకేషన్ కైనా తీసుకుని వెళ్ళొచ్చు, ఊర్లకు వెళ్ళేటప్పుడు కూడా తీసుకుని వెళ్ళొచ్చు. చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. పిల్లలకి అట్రాక్షన్ గా ఉండడానికి కార్టూన్ బొమ్మలతోనే సూట్ కేస్ రెడీ చేశారు. అవి ఇంకా మంచిగా ఉంది. ఇందులో 24 స్కెచ్ పెన్సిల్స్ ఉంది, అలాగే 24 వాటర్ పెయింట్ ఉంది. ఆ వాటర్ పెయింట్ కలుపుకోవడానికి, బ్రష్ చేయడానికి బ్రష్లు కూడా వాళ్ళే ఇచ్చేసారు, కప్పులు కూడా వాళ్ళే ఇచ్చేసారు. ఇంతేనా ప్రోడక్ట్, ఇంతేనా అని అనుకునే లోపు ఇంకొక కంపార్ట్మెంట్ ని హిడెన్ చేసి పెట్టారు అని తెలిసిందనమాట. లోపల ఇంకో కంపార్ట్మెంట్ ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే ఇంకా ఫిదా అయిపోతారు. 36 స్కెచ్ పెన్నులు ఉందన్నమాట. చాలా మంచి కలర్లు ఉంది. ఒక్కొక్క కలర్ లో 4 కలర్లు ఉంది. కానీ అన్ని కొంచెం చిన్నదిగా ఉందన్నమాట. అదొక్కటే డిసప్పాయింట్. ఇంకొంచెం పెద్దదిగా ఇచ్చినుంటే ఇంకా ఫుల్ హ్యాపీగా ఉండుంటారు. ఇక అలాగే ఈ సైడ్ వాటర్ ప్రూఫ్ కలర్స్ ఉంది, అలాగే ఆయిల్ పేస్ట్ ఉందన్నమాట. అన్ని మంచిగానే ఉంది. కొంచెం చిన్నవిగా ఉంది అని అనిపించింది. ఎక్కువ కలర్స్ అవైలబుల్ గా ఉంది, కానీ ప్రైసే కొంచెం ఎక్కువ అని అనిపించింది. కానీ పిల్లల హ్యాపీనెస్ తో చూస్తే ఇవి ఓకేలే అని కూడా అనిపించింది. పిల్లలు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే ఈ ప్రోడక్ట్ తీసివచ్చు. బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ అని అనిపించింది. 780 ఏమో తీసుకున్నాను. ఇక ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. క్వాలిటీ అంతా బాగుంది. కావాలి అని అనుకుంటే దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను, తప్పకుండా చెక్ చేసి చూడండి. ఇది కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ వైరల్ అవుతుందనే కొన్నాను. చాలా ఈజీగా క్యారీ చేయడానికి కూడా మంచిగా ఉంది. సూట్ కేస్ బాగుందబ్బా. పిల్లలకి నచ్చినట్టు డిజైన్ చేసి పెట్టారు. అమ్మాయిలకి పింక్ కలర్ లో అవైలబుల్ గా ఉంది, అబ్బాయిలకి ఇలాంటి స్పైడర్ మ్యాన్ లో పేర్లు కూడా తెలియదు మనకి, అలాంటి బొమ్మలన్నీ వేసి పెట్టారనమాట. సో పిల్లలకి అట్రాక్టివ్ గా ఉండడానికి ఇలా డిజైన్ చేసి పెట్టారు. చూసారా ఎంత బాగుందో, అడ్వెంచర్ లాగా. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిపోయింది. మీ పిల్లలకి కావాలి, కొనివ్వాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చెక్ చేసి కొనిచ్చేయండి. ఇక ఈ బుక్
మేకప్ నచ్చుతుంది అనే వాళ్ళకి ఈ బుక్ కంపల్సరిగా ఉండాలి అని అనిపిస్తుంది. మేకప్ ఐటమ్స్ తనితనిగా కొనుక్కునే అవసరం లేకుండా ఈ ఒక్క బుక్ లోనే అన్ని ఐటమ్స్ ని అమర్చి పెట్టేశారనమాట. మొత్తమే ఇందులోదా ఉంది. మన ఫేస్ కి మేకప్ చేయాలంటే ఈ ఒక్క బుక్ ఓపెన్ చేసి మేకప్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేవచ్చు అనమాట. ఇవి వచ్చేసి మనకి పెద్దగా మేకప్ గురించి కూడా తెలియదు, చెప్తాను. మేకప్ వేసుకునే వాళ్ళకి తెలుస్తుంది కదా, మీకే తెలిసిపోతుంది బుక్ ఓపెన్ చేస్తే. ఫస్ట్ చూపించింది వచ్చేసి ఐ షాడో కి యూస్ చేసుకోవచ్చు, బ్లెస్ గా యూస్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ కూడా సేమ్ అలాగే. థర్డ్ వచ్చేసి ఫౌండేషన్ లాగా యూస్ చేసుకోవచ్చు. థర్డ్ ఫోర్త్ ఐ షాడోగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఫైనల్ గా లిప్స్టిక్ ఉంటుంది. లిప్స్టిక్ చాలా మంచి కలర్లు ఉందండి, చాలా స్మూత్ గా కూడా ఉంది. అన్ని కొంచెం కొంచెం చేతి పైన ఇలా వేసి చూశాను, మంచిగా అనిపించింది. ఈ బుక్ ఒకటి ఉంటే చాలు మన మూతి అలా మిలమిలా మెరిసిపోతుంది అన్నమాట. మేకప్ తెలిసిన వాళ్ళు యూస్ చేసుకోండి. పిల్లలకి డాన్స్ కని దానికని మేకప్ బాక్సులు కొంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ బుక్ అయితే యూస్ అవుతుంది. తెలియని వాళ్ళకైతే నాలాగా బెబ్బెబ్బే అనాల్సిందే. ఇక ఫైనల్ గా ఈ డ్రెస్ ను కూడా నేను మీషోలోనే కొన్నాను. జస్ట్ 270 రూపీస్ కి ఈ డ్రెస్ వచ్చిందంటే నా వల్ల అస్సలు నమ్మనమాలేదు. అంత మంచి క్వాలిటీలో వచ్చింది, ఎక్సలెంట్ గా ఉంది, చాలా మంచిగా ఉంది. మిస్ చేసుకోకండి. కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికి యూస్ఫుల్ గా ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయండి.